హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే కొత్తిమీర అయితే ఫ్రెష్గా కనపడిందంట. ఇంకా ఆ కట్టలు అయితే తీసుకొచ్చారు. ఇంకా దీన్ని నాకు ఏం చేయాలో తెలియక ఇంకా కొత్తిమీర నిలువ పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా మా అమ్మ అయితే యూట్యూబ్లో చూసిందంట. ఇంకా ఆ రకంగా కొత్తిమీర నిలువ పచ్చడి అయితే తయారు చేస్తుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే కొత్తిమీర క్లీన్ చేసుకొని వాటర్తో, తర్వాత అవి చిన్నదిగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని, నెక్స్ట్ దానికి కావాల్సింది ఎండుమిర్చి తీసుకుంది. అవి నూనెలో అయితే అదే ఆయిల్లో ధనియాలు వేసుకొని దాంట్లో మళ్ళీ ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకుంది. అండ్ పక్కన చింతపండు అయితే నానబెట్టుకుంది. అండ్ ఇంకా ఇవి ఎండుమిర్చి చల్లారిందాక కాస్త పక్కన పెట్టి, అండ్ ఇంకా చింతపండు అయితే సరిపడా తీసుకుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక పాన్ పెట్టి దాంట్లో ఇంకా మళ్ళీ ఆయిల్ వేసుకొని, ఇందాక వేపుకున్నాం కదా అదే ఆయిల్, దాంట్లో కొత్తిమీర అయితే మొత్తం ఇంకా ఫ్రై చేస్తుంది. అది బాగా పచ్చివాసన పోయిందాక బాగా కొత్తిమీర ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది వచ్చి ఆవు పిండి మెంతిపిండి అంటారు కదండి, అది ఆల్రెడీ మేము స్టోరేజ్ చేసి పెట్టుకుంటాము. ఇంకా అది దీంట్లో వేయడానికని చెప్పి తీసాము బయటికి. అండ్ నెక్స్ట్ 10 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంది. అండ్ ఇంకా ఈ పాన్లో బాగా కొత్తిమీర అయితే బాగా పచ్చివాసన పోయిందా ఫ్రై చేసుకొని, అండ్ తర్వాత ఇంకా ఎండుమిర్చితో కలిపి చింతపండు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము. అండ్ ఇంకా పాన్లో ఈ వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటుంది. అండ్ వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కదా. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంది. పోపు అంటే ఇది మనము గ్రైండ్ చేసుకున్నది పోపు పెట్టుకున్నాము. అండ్ ఇంకా ఈ కొత్తిమీర గ్రైండ్ చేసింది దాంట్లో వేసేసి అది కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి పికిల్స్కి, నిలువ పచ్చళ్ళకి, అప్పుడే అవి ఫ్రెష్గా ఉంటాయి బాగా. మేము ఫస్ట్ ఆవు పిండి మెంతిపిండి కూడా ఇంకా పైన యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేయాలి. అండ్ మేము కూడా ఫస్ట్ టైం కొత్తిమీర నిలువ పచ్చడి తినడము.